సహేతుకంగా నిర్భయంగా భయం లేకుండా నవ్వుకుంటా సభలో ఎప్పుడైనా చర్చించుకున్నామా? ఉందా అధ్యక్ష? ఎప్పుడు లేదు కదా. సో దయచేసి దయచేసి వాస్తవ పరిస్థితుల్ని మీరు హ్యాపీగా ఉండండి సార్, మీకు ఏ ఇబ్బంది లేదు. మీకు స్వేచ్ఛను ప్రసాదిస్తాం. మీరు స్వేచ్ఛగా బ్రహ్మాండంగా స్వేచ్ఛగా మీరు ఈ రాష్ట్రం కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యంలో స్వేచ్ఛగా హాయిగా బతుకొచ్చండి. ఎవరు ఏది కావాలంటే మాట్లాడచ్చు. మొన్నే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు, ప్రశ్నించే హక్కు కూడా ఉండాలని. ఒకవేళ ఆ ప్రశ్నించే హక్కు అవసరం ఇక్కడ దొరకపోతే నిరసన తెలిసేటువంటి హక్కు కూడా ప్రతిపక్షాలకు ఉండాలని. ఆ నిరసన తెలిపే హక్కును కూడా లేకుండా మీరు చేశారు. కానీ మేము మాత్రం అన్ని తెరిచి పెడుతున్నాం. ప్రతిపక్షాలు వాళ్ళు స్వతంత్రంగా చెప్పుకోవచ్చు. అవసరమైతే నిరసన తెలియజేయటం కోసం మీరు బంద్ చేసినటువంటి ప్రదేశాన్ని ఓపెన్ చేసి ప్రశాంతంగా మేము నిరసన కూడా తెలియజెప్పుకోవచ్చు అని చెప్పి మననే ప్రకటన కూడా చేసి ఫైన్ రైట్ ప్రకటించాం కదండి. నిరసన తెలియజేసుకోవడానికి కూడా స్వేచ్ఛను ప్రకటించాం కదా. మీరు నిరసన తెలియజేయడానికి కూడా స్వేచ్ఛను ప్రసాదించాం. అందుకే మీరు స్వేచ్ఛగా ఇందాక పొద్దున పోడియం దాకా రాగలిగారు. అంటే మీకు స్వేచ్ఛ ప్రసాదించమని హాయిగా. అధ్యక్ష నేనేమన్నా వెట్టి చాకిరి కూడా రద్దు చేశామని చెప్తా ఉన్నాను. అధ్యక్ష అంతిమంగా అట్లే క్లెయిమ్ లేదు అధ్యక్ష. ఎందుకు మేము అట్లా అనుకోవట్లేదు అధ్యక్ష. మేము పండగని అనుకోవట్లేదు. ఇది మాది బాధ్యతగా భావిస్తూ ఉన్నాం. చాలా బాధ్యత ఉందని భావిస్తున్నాం. మా వెన్నులో భయం పెట్టుకొని మాట్లాడుతున్నాం. మేము అందించే పాలన కూడా మా వెన్నులో భయం పెట్టుకొని ప్రజలకు జవాబుదారితనంగా ఉంటూ వాళ్ళకి ఎట్లా కావాలో అటువంటి ఇందిరమ్మ రాజ్యాన్ని అందించడం కోసమే ఉన్నాం తప్ప ఇదేదో పండగనో లేకపోతే ఉత్సవాలనో లేకపోతే మాకు అధికారం వచ్చిందో కిరీటాలు వచ్చిందని మేము అనుకోవట్లేదు. మాకు ఇది కొత్త కూడా కాదు అధ్యక్ష. లేదు, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులంతా కూడా చాలా సీనియర్ శాసనసభ్యులే. మేము ఇచ్చినటువంటి శ్వేతపత్రాన్ని పూర్తిగా అధ్యయనం చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రతి పేజీ విలువైంది. సరే, కొద్దిమంది సభ్యులు హరీష్ రావు గారు